వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. శివాజీ వద్ద ముస్లిం సైనికులే ఉండేవారని కమ్యూనిస్టులు మరొక అబద్ధం చెప్పేవారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి. వాస్తవాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తా. శివాజీ ప్రధాన సైన్యాధ్యక్షులు ఒకరు నేతోజీ బాల్కర్, మరొకరు ప్రతాప్రావు గుజ్జర్. వారిలో మొదట నేతోజీ పాల్కర్ గారు పురంధర్ యుద్ధం తర్వాత మొఘల్స్ కి పట్టుబడితే వారిని మతం మార్చి ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధాలకు పంపిస్తారు. శివాజీ మళ్ళీ తనను తాను ప్రతిష్ఠించుకున్న తర్వాత నేతోజీ పాల్కర్ వెనుకకు వస్తే హిందూగా మార్చి స్వగమనం చేయిస్తారు. మొట్టమొదటి గర్వాపసి చేసింది కూడా ఆ తల్లే. ఇక్కడ గర్వాపసి ఎందుకు జరిగింది అన్న విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండో వారు ప్రతాపరావు గుజ్జర్. వీరు కూడా యుద్ధంలో శివాజీ కోసం ప్రాణాలు అర్పిస్తే తర్వాత హంబీర్ రావ్ మెహతే, వీరి కుమార్తె తారారాణి సాహెబ్ శివాజీ మహారాజ్ సైన్యంలో పనిచేశారు. శివాజీ మహారాజ్ సైన్యంలో ముస్లింలు ఉండడం అనేది అవాస్తవం. అదేవిధంగా శివాజీ ప్రధాన నావికా దళాధిపతి మయాంక్ భండారి, కనోజీ ఆంగ్రే, శివాజీ కోసం ప్రాణాలు అర్పించిన భాజీ ప్రభు దేశ్ పాండే, మురాభాయ్ దేశ్ పాండే, ఇలా ప్రాణాలు వదిలిన వారంతా హిందువులే. శివాజీ సేన మొత్తం మీద ఇస్లాం రాజ్యం విస్తరణకు వ్యతిరేకంగా నిలబడింది. మరాఠా సేనాధిపతులు దాదాపు అందరూ హిందువులే. హంబీర్ రావ్ మొహితే, తానాజీ ములుసరే, నేతాజీ పాల్కర్, సదాశివరావు బాపు, దానోజీ జాదవ్, సందాజీ ఘోర్పడే, ఏసాజీ కంక్, ఎక్కడ ముస్లింల పేర్లు కనబడ్డాయి? శివాజీ ముస్లింల సర్దార్లను ఆదరించాడు అని చెప్పడానికి ఇప్పుడు అర్థమైందా ఇది ఒక అబద్ధమని? పానిపట్టు సినిమా చూశాక లేదా యుద్ధం గురించి చదివిన సదాశివరావు గారు ఇబ్రహీం ఖాను తన ఫిరంగి దళానికి అధిపతిగా చేస్తే మరాఠీ ఫిరంగి దళంలో ఉన్న అధికారులు అభ్యంతరం చెప్తారు. ఇతను మనకు నమ్మకంగా ఉంటారా అని వారంటారు. ఒకవేళ హిందూ ముస్లింలు సామరస్యంగా ఇంకా ఉంటే పానిపట్టు యుద్ధం 3 అనగా 100 సంవత్సరాల తర్వాత కూడా అంత వ్యతిరేకత ఎందుకు వచ్చి ఉంటుంది? కాబట్టి అక్కడ ముస్లింలు ఎవరూ లేరు. అదేవిధంగా శివాజీ గారు ప్రతిదీ సంస్కృతంలో ఉండాలని హైందవాన్ని ఎక్కువ ఆరాధించేవారు. కాబట్టి ఆయనను మనం హిందూ హృదయ సామ్రాట్ అంటాం. ఎవరో ఒక ఉద్యోగిని ముస్లిం ఉన్నప్పటికీ అతడు చాలా కాలం తర్వాత వచ్చాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే దౌలత్ ఖాన్. కాబట్టి మొదటి నుంచి ముస్లింలు ఎవరు శివాజీ వద్ద లేరు అనేది జగమెరిగిన సత్యం. రుస్తుం జమాన్ శివాజీకి పులిగోర్లను ఇచ్చి శివాజీ అఫ్జల్ ఖాన్ ని చంపడంలో సహాయం చేశాడనేది కూడా అబద్ధం. దీన్ని కూడా సృష్టించిందే. రుస్తు జమాన్ అనే వ్యక్తి రణాధౌల్ ఖాన్ కుమారుడు. బీజాపూర్ లో ఒక పెద్ద జనరల్. శివాజీ తండ్రి షాజీ గారికి మిత్రుడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత స్వయంగా అఫ్జల్ ఖాన్ కింద ఉండి శివాజీ మీద దాడి చేస్తారు. ఆ తర్వాత యుద్ధంలో శివాజీ చేతిలో చిత్తుగా ఓడిపోయి రణభూమి విడిచి పారిపోయాడు. అది రుస్తుం జమాన్ చరిత్ర. అతడు అఫ్జల్ ఖాన్ ని చంపడానికి శివాజీకి పురుగోర్లు ఇచ్చాడనేది అబద్ధం. రుస్తుం జమాల్ అఫ్జల్ ఖాన్ తో వెళ్లకుండా బీజాపూర్ లోనే తిరిగి ఉండాలని ప్రత్యేక అనుమతి నిజాం ఆదిల్ షాహీ ప్రభుత్వం ఇస్తుంది. రుస్తుం జమాన్ ఆదిల్ షాహీ ప్రభుత్వానికి ఎంత విశ్వాసపాత్రుడో అర్థమవుతుంది. రుస్తుం జమాన్ శివాజీకి అఫ్జల్ ఖాన్ ని చంపడంలో సహాయం చేశాడనేది పూర్తి అవాస్తవం. చరిత్రలో ఎక్కడా దీనికి సంబంధించిన ఆధారాలు లేవు. అంతేకాదు ఔరంగజేబు శివాజీ మహారాజ్ మధ్య కూడా ఒప్పందం జరిగింది అని చెప్తారు. అది కూడా అవాస్తవం. అసలు వాస్తవం ఏంటంటే పురందర్ సంధి శివాజీకి ముస్లిం రాజుల తరపున వచ్చిన మీర్జా రాజు రాజా జైసింగ్ మధ్య జరిగింది. దీన్ని ఎవరో ముస్లిం వీరి ఇద్దరి మధ్య సంధికి సహాయం చేశారనేది అవాస్తవం. యుద్ధంలో సంధి కావాలని శివాజీ జైసింగ్ ని కోరితే జైసింగ్ మాత్రం నువ్వు లొంగిపోవాలంటాడు. అప్పుడు శివాజీ జైసింగ్ కి ఒక లేఖ రాస్తూ మీరు ఆదిల్ షాల మీద పోరాడితే బాగుంటుందంటాడు. దానికి బదులిస్తూ జైసింగ్ నిన్ను ఓడిస్తాను అంటాడు. 11 జూన్ 1665న శివాజీ ఎలాంటి ఆయుధాలు లేకుండా జైసింగ్ శిబిరానికి వెళ్తే అక్కడ జైసింగ్ తన అధికారులతో శివాజీకి ఘన స్వాగతం పలికి శివాజీని తన పక్కన సింహాసనం మీద కూర్చోబెట్టుకొని 60 సంవత్సరాల జైసింగ్ 30 సంవత్సరాల శివాజీ తనను 40 సంవత్సరాల్లో ఎక్కువ ఇబ్బంది పెట్టింది శివాజీనేనని చెప్తాడు. వాస్తవానికి మీర్జా రాజా జైసింగ్ ముందు శిబిరం నుంచి పురందర్ కోట ఆగుపడేటట్లు చేసి ఫిరంగితో ఆ కోట కూల్చాలనుకుంటాడు. దాంతో శివాజీ మహారాజ్ అమాయక ప్రజలను చంపకండని కోరతాడు. జైసింగ్ శివాజీ న్యాయవాదులు 3 రోజులు సుదీర్ఘంగా చర్చలు జరిపి చేసుకున్న ఒప్పందమే పురందర్ ఒప్పందం. నిజాం షాహీ వారి పాత 35 కోటలు ఇప్పటిదాకా శివాజీ తీసుకున్నాడు. వాటిలో 23 కోటలు మొఘలులకు ఇచ్చేయాలి. అదేవిధంగా దాదాపు ₹1,00,000 ఇవ్వాలనే ఆ ఒప్పందంలో ఉంది. శివాజీ ఎప్పుడు మొఘల్ సర్దార్గా నియమింపబడలేదు. ఆయన మొఘల్ సర్దార్ అయ్యాడని కమ్యూనిస్టులు చాలా తప్పుగా చెప్తూ ఉంటారు. శివాజీ కుమారుడు శివాజీ మహారాజ్ 5,000 దత్ 5,000 సవార్తో మొఘలుల వద్ద ఉండాలని షరతు విధిస్తారు. 1665 సెప్టెంబర్ 5న ఔరంగజేబ్ కూడా ఈ ఒప్పందాన్ని ధృవీకరించాడు. ఈ సమయంలో రాజా జైసింగ్ తో పాటు ఒక ఫ్రెంచ్ అనుభవజ్ఞుడు మాత్రమే ఉన్నారు. దీన్ని భాస్కర మొహాందిలే మొఘ
దేశ్ముఖ భాస్కరన్ వంటి చరిత్రకారులతో పాటు మహారాష్ట్ర చరిత్రకారులందరూ ధృవీకరించారు. కాబట్టి పురందర్ సంధిని రాజా జైసింగ్ కు శివాజీకి మధ్య ఒక ముస్లిం వచ్చి సంధి కుదిరించాడు అనేది చరిత్రలో ఎక్కడా లేదు. ఇది ఒక అబద్ధం. ఇక శివాజీ మొఘల్ సర్దార్ గా ఉన్నాడా అంటే దాని గురించి కూడా చెప్తాను చూడండి. శివాజీ మహారాజ్ ఏనాడు మొఘల్ సర్దార్ గా లేరు. తాను ఎప్పటికీ మొఘల్ సర్దార్ గా ఉండనని చెప్పారు. ఛత్రపతి శివాజీకి రాజా అన్న బిరుదు మొఘల్స్ ఇవ్వలేదు. శివాజీ రాజా భోన్స్లే అనేది ఆయన పేరు. ఆయనకి ఎవ్వరు ఇచ్చింది కాదు. శంభాజీని ఔరంగజేబ్ ఎలా చంపారు అని ఎక్కడ వెతికినా దొరుకుతాయి. శంభాజీని అరికాలు బొటనవేలు భాగం నుంచి తల వరకు నరికి నరికి ముక్కలుగా చంపారు. శంభాజీ కిల్లుడు బై మొఘల్స్ అని మనం గూగుల్స్ లో సెర్చ్ చేస్తే చిత్రాలు కూడా దొరుకుతాయి. ఆయన ముందే ఆయన మాంసాన్ని కుక్కలకు తినిపిస్తూ చిత్రాలు గూగుల్లో దొరుకుతాయి. కాబట్టి ఛత్రపతి శంభాజీ తండ్రి ఛత్రపతి శివాజీ మార్గంలో వెళ్ళాడు. ఆయనను బ్రాహ్మణులు చంపారు అన్నది చాలా తప్పు. ఛత్రపతి శంభాజీని మరాఠీలు ధర్మవీర్ శంభాజీ అని పిలుస్తారు. శంభాజీ శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత కూడా యుద్ధం చేశారు. తన కళ్ళ ముందు తన మాంసం కుక్కలకు పెడుతున్న హైందవాన్ని వదలని మహాత్ముడు శంభాజీ మహారాజ్. 9 సంవత్సరాలు శంభాజీ, 11 సంవత్సరాలు రాజారాం, చివరి 7 సంవత్సరాలు తారా రాణి సాహెబ్ పోరాడారు. ఈ తారా రాణి సాహెబ్ రాజారాం భార్య. శివాజీ ఏనాడు మొఘల్ సర్దార్ గా లేరు. వారి కొడుకు ఛత్రపతి శంభాజీని మొఘలులు ఒకసారి సర్దార్ గా చేస్తే దానిని వదిలి శంభాజీ కూడా తండ్రి శివాజీ మార్గంలోనే మొఘలులతో యుద్ధం చేశారు. ఇక చరిత్రను పరిశీలిస్తే విజయనగర సామ్రాజ్యం కూలిన తర్వాత దక్షిణ ఉత్తర భారతదేశంలో ప్రధానంగా మరాఠా ప్రాంతాల్లో ఎక్కడ రాజాభిషేకం చేసే బ్రాహ్మణులు లేరు. శివాజీ మహారాజ్ కాశీ నుంచి బ్రాహ్మణులను తీసుకువచ్చి రాజాభిషేకం చేయించుకున్నారు. శివాజీ మహారాజ్ పుట్టుకతో క్షత్రియుడు కాకపోవడంతో పట్టాభిషేకానికి ముందు ఉపనయనం చేయించుకొని జంజం ధరించాడు. తర్వాత మళ్ళీ భార్యలందరితో వివాహం చేసుకున్నాడు. గంగాభట్ కాలితో తిలకం దిద్దినట్లు ఎక్కడా లేదు. పట్టాభిషేకం తర్వాత కొద్ది రోజులకే శివాజీ మహారాజ్ తల్లి చనిపోవడంతో ఏదో లోపం జరిగిందని మళ్ళీ పట్టాభిషేకం చేశారు. ఇదంతా గంగాభట్ గారు స్వయంగా బ్రాహ్మణులతో నిర్వహించారు. అంతే తప్ప కుల వివక్షత ఎక్కడా లేదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి, ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి చరిత్రను వక్రీకరించడానికి గల కారణం ఏంటి అనంటే హిందూ సనాతన హైందవ సింహాలు అనగానే మనకు వారే గుర్తొస్తారు. కాబట్టి మనలోని హిందుత్వ భావజాలాన్ని చంపేయడానికి వాళ్ళని అడ్డంగా పెట్టుకుంటున్నారు ఈ సుడో కమ్యూనిస్టులు, సుడో మేధావులు. సో తస్మత్ జాగ్రత్త. మనందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు, ఛత్రపతి శంభాజీ మహారాజ్ గారు ఆదర్శం. వారి మార్గంలోనే నడుద్దాం. హైందవాన్ని ఎట్టి పరిస్థితులను కూడా వదులుకునే ప్రసక్తే లేదు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసేయండి. ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం పోరాడుతున్న ఒక అమ్మాయి కళకు సహకారాన్ని అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.